హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజేశ్వరి గుత్తి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బిగ్ బాస్ సీజన్ 9 ఎంతమంది చూశారు? మీరు కామెంట్ చేసి చెప్పండి. మీకు అందరికి నచ్చిందా? ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 వచ్చేసి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ టీమ్ కదా. సెలబ్రిటీస్ అది బిగ్ బాస్ సీజన్ 9 కాబట్టి సెలబ్రిటీని కూడా 9 మెంబర్స్ని చేసుకున్నారు. కామనర్స్ వచ్చేసి అగ్నిపక్ష 1కి లక్షల్లో వచ్చినాయండి అప్లికేషన్లో. లక్షల్లో అప్లికేషన్స్ వస్తే ఫిల్టర్ చేస్తూ చేస్తూ వాళ్ళల్లో మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని 45 మందిని తీసుకున్నారు. 45 మందికి టాస్కులు పెట్టారు. టాస్కుల్లో మళ్ళీ వాళ్ళని ఎలిమినేట్ చేస్తూ 15 మంది స్టేజ్ మీదకి వచ్చినారు. 15 మంది స్టేజ్ మీదకి వస్తే ఈ 15 మందిలో కూడా ఫిల్టర్ చేసి ఆడియన్స్ ఓటు ప్రకారం కామనర్స్ ఇద్దరు పోయినారు హౌస్లోకి. ఆడియన్స్ ఓటు ప్రకారం ఇద్దరు హౌస్లోకి తీసుకున్నారు. అభిజిత్ వచ్చేసి ఒకరిని అభిజిత్ పంపించారు. తర్వాత బిందు మాధవి గారు ఒకరిని పంపించినారు. శ్రీముఖి ఒకరిని పంపించినారు. మొత్తం కామనర్స్ని ఆరుగురు మాత్రమే హౌస్లోకి ఎంట్రీ ఉండింది పోయిన సీజన్ 9లో. ఆరుగురికి మాత్రమే ఎంట్రీ. ఇప్పుడు సీజన్ 10 కాబట్టి ఏం వినిపిస్తుందంటే సీజన్ 10లో కామనర్స్ని 10 మెంబర్స్ని తీసుకునేటట్లు ఉన్నారండి. 10 మెంబర్స్ కామనర్స్ని తీసుకునేటట్లు ఉన్నారు. కానీ మీరు లక్షల్లో అప్లికేషన్లు వస్తుంటాయి. వాళ్ళల్లో మీ దగ్గర ఉన్న టాలెంట్ని ప్రూవ్ చేసుకునే అవకాశం ఇది. ఒక కామనరు ఒక సెలబ్రిటీ అయినాడు ఈరోజు. ఇప్పుడు కళ్యాణ్ పడాల అగ్ని పరీక్షకు వచ్చేటప్పుడు అసలు ఆ అబ్బాయి ఫ్యాన్ పేజ్ అంటూ లేదు. అబ్బాయికి ఫాలోవర్స్ అంటూ ఎంతమంది 60 మంది కూడా లేరు. 60 మంది ఫాలోవర్స్ కూడా లేరు. ఆ 60 మంది కూడా అగ్ని పరీక్షకు వస్తా అకౌంట్ క్రియేట్ చేసుకొని వచ్చినాడంటే ఆ 60 మంది ఉన్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి ఫాలోవర్స్ 6 లక్షల మంది ఉన్నారు. టాలెంట్ అండి. కాకపోతే ఒకటి మాత్రం వింటున్నానండి సోషల్ మీడియాలో, అది మీకు క్లారిటీ ఇస్తాను. ఏంటంటే పోయిన సీజన్లో కామనర్స్ని గెలిపించినారు కదా, ఈ సీజన్లో కూడా కామనర్స్ గెలుస్తారా, ఈ సీజన్లో కామనర్స్ కప్పిస్తారా అనే డౌట్ ఉంటుంది. ఎవరు గెలిపించినారు? కామనర్స్ని గెలిపించింది ఎవరు? ఆడియన్సే కదా. మా టీవీ వాళ్ళు ఏమో కప్పెత్తుకోపోయి కామనర్స్కి ఇలా మనం ఓట్లు వేస్తే ఆడ కామనర్స్కి వేసినాం కాబట్టి ఒక్క విషయం మీతో చెప్పాలండి. ఒక సెలబ్రిటీ వచ్చేసి ఫస్ట్ వీక్ నుంచి 11th వీక్ దాకా టాప్ 1 పొజిషన్లో ఉంది. ఫస్ట్ వీక్ నుంచి 11th వీక్ దాకా టాప్ 1 పొజిషన్. ఆ సెలబ్రిటీని కొట్టే వాళ్ళే లేకుండా ఉన్నారు. కానీ ఈ కామనర్స్ అనే వ్యక్తి నెంబర్ 2లో ఉన్నాడు. ఆ అబ్బాయి ఏంటంటే ఆ అబ్బాయి ఉన్న పద్ధతి, ఆ అబ్బాయి అక్కడ చూపించిన బిహేవియర్, ఆ అబ్బాయి ఆడిన టాస్కులు బాగా ఆడాలి. డిఫెండింగ్ బాగా చేసుకోవాలి. ఆర్గ్యుమెంట్స్ బాగుండాలి. మీలో ఏ టాలెంట్ ఉన్నా, మీ ఏ స్కిల్స్ ఉన్నా, ఇంకొకటండి అక్కడ పోయిన తర్వాత బ్యాక్ పిచ్చింగ్లు ఇలాంటివి చేయిస్తే అస్సలు వెంటనే బయటకు వచ్చేస్తారు. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లోనే వచ్చేస్తారు. మంచిగా నీతి నిజాయితీగా ఆడితే టాప్ 1లో ఒక సెలబ్రిటీ ఉండిందండి. ఫస్ట్ వీక్ నుంచి 12th వీక్ దాకా ఉండింది. ఈ కళ్యాణ్ పడాలనే వ్యక్తి ఆ సెలబ్రిటీని దాటి వచ్చినాడంటే అది మనం ఓట్లు వేసాం. ఆడియన్స్ ఓట్లు వేస్తే ఆడియన్స్ ఓటు ప్రకారంగా కప్పు అతనికి వచ్చింది. అంతేగాని పోయినసారి కామనర్స్కి ఇచ్చినారు, ఈసారి సెలబ్రిటీలకు ఇస్తారేమో అనే డౌట్లు మాత్రం ఉండొద్దండి. మీరు పర్ఫార్మెన్స్ బాగా చేయండి, మీరు గేమ్స్ బాగా ఆడండి, మీరు బాగుండండి, మీరు ఆర్గ్యుమెంట్ బాగా పెట్టుకోండి, మీరు డిఫెండింగ్ బాగా చేసుకోండి. అంతేగాని కామనర్స్ ఆడపోయిన తర్వాత అందరూ సెలబ్రిటీసే. బయట ఉన్నంత వరకే కామనర్స్. నువ్వు ఏ రోజైతే అగ్ని పరీక్షలో అడుగు పెడతావో నుంచి నువ్వు కూడా సెలబ్రిటీవే. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు. ప్రతి ఒక్కరు ప్రూవ్ చేసుకోవచ్చు. మీలో టాలెంట్ ఉంటే మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉండాలా. ఫస్ట్ దాని మీద ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. బిగ్ బాస్ అంటే ఏంది,
ఏంటండి ఎక్కడో ఉన్న వాళ్ళని ఎక్కడికో తీసుకోబోతుంది బిగ్ బాస్. దాని గురించి కొంచెం మీరు ఆలోచించి మీకు గాని ఆ ఇంట్రెస్ట్ గాని ఉంటే మాత్రం మీరు అప్లై చేసుకోండి. ఇంకేమండి? ఇంకేం చెప్పాలబ్బా! బిగ్ బాస్ గురించి ఇంక నేను ఎంత చెప్పను అంటే అంత చెప్తానండి. అంటే సీజన్ 1 నుంచి నేను ఫాలో అవుతానే ఉన్నాను బిగ్ బాస్‌ని. బిగ్ బాస్ చూస్తానని బిగ్ బాస్‌కి బిగ్ ఫ్యాన్ నేను. అంటే ఫస్ట్ సీజన్ ఒకటే నాకు అర్థం కాలేదు గానీ, ఇక నా సెకండ్ సీజన్ నుంచి ఇప్పుడు 9 సీజన్ జరిగినాయి మన తెలుగు బిగ్ బాస్‌లో. 9 సీజన్‌ని కంటిన్యూ‌గా చూస్తా ఉంటాను కాబట్టి, ఇంకొక విషయం అండి, బిగ్ బాస్ 10కి నేను రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. మీ ఆదరణ నాకు కావాలి. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అవుతానండి. నన్ను యూట్యూబ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తానండి. కామెంట్ చేస్తానండి. నేను ఎలా చెప్తానో బాగా చెప్పినా, బాగా చెప్పావని కామెంట్ చేయండి. బాగా చెప్పకపోయినా బాగా చెప్పలేదని కామెంట్ చేయండి. నాలో ఏం మైనస్‌లుంటాయో అవన్నీ నేను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. మీ ఆదరణ, మీ అభిమానం నాకు కావాలి. ఈరోజు కళ్యాణ్ పడాలనే వ్యక్తి ఎవరండి? ఒక 6 నెలలకు ముందు ఆ అబ్బాయి ఎవరసలు? ఎక్కడో ఆర్మీలో జాబ్ చేసుకుంటున్నాడు ఆ అబ్బాయి. అసలు కనీసం ప్రొఫైల్ పిక్చర్ దొరకలేదండి. చాలా మంది యూట్యూబర్‌లకు గాని, ఆహ్, రివ్యూ ఇచ్చేవాళ్ళకి గాని, ఎవరికి ఆ అబ్బాయి ప్రొఫైల్ పిక్చర్ దొరకల. ఇప్పుడు ఆ అబ్బాయి ఫాలోవర్స్‌ని చూస్తే, ఆ అబ్బాయి ఎంత సెలబ్రిటీ అయినాడు. ఇప్పుడు సినిమా తీస్తున్నాడు. ప్రతి సినిమా చాలా సినిమా అవకాశాలొస్తున్నాయి. ఆ అబ్బాయిని ఎక్కడో ఉన్న అబ్బాయిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. మీలో కూడా అలాంటి టాలెంట్ ఉంది. మీరే విన్నరు. మీరే విన్ అయ్యి బయటకొస్తారు. ఉంటానండి. బాయ్ అండి.